నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. స్పందన కార్యక్రమానికి వచ్చే అర్జీలను అలసత్వం లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి ఉప కలెక్టర్ జయదేవి, రెవెన్యూ డివిజనల్ అధికారి గణపతిరావు, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ విద్యాసాగర్ అర్జీలను స్వీకరించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాలు, సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరాలకు సంబంధించి మొత్తం 318 అర్జీలు అందగా జాయింట్ కలెక్టర్ వివిధ శాఖలకు సంబంధించిన అర్జీలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మెప్పా పీడి కిరణ్, డిఎస్ఓ వెంకట్రమణ, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బి మీనాక్షి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరాతో స్త్రీల జీవితాలలో వెలుగులు ప్రభుత్వం నింపుతుందని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ మేరకు సోమవారం నియోజకవర్గంలోని పలు చోట్ల వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలకు మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఇచ్చిన మాట తప్పకుండా స్త్రీల జీవితాల్లో భరోసా నింపిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతృత్వాన నడుస్తున్న ప్రభుత్వం అని పునరుద్ఘాటించారు. నగరపాలక సంస్థ పరిధిలోని బలగ ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం వద్ద 4 కోట్ల రూపాయలతో నిర్మించిన 5 MLD ఇన్ఫిల్టరేషన్ గ్యాలరీ, కలెక్షన్ వెల్, పంప్ హౌస్, వాటర్ వర్క్స్ అభివృద్ధి పనులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో బలగ వద్ద ఏర్పాటు చేసిన సభలో, అలానే గారా ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణాన ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ 2 చోట్ల ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పంపిణీ కార్యక్రమానికి మంత్రి ధర్మాన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గెలిచినప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక వేరొక మాట చెప్పే ప్రభుత్వం ఇది కాదు అని, ఎన్నికల ముందు ఏం చెప్పామో అదే తూచా తప్పకుండా చేసిన ఘనత మాది అని చెప్పారు. పాదయాత్రలో మహిళా సంఘాలు వారి కష్టాలు వైఎస్ జగన్కి వివరించారని, అప్పటికే మేనిఫెస్టో విడుదల అయిందని, కనుక 4 దఫాలలో మీ రుణాలు చెల్లిస్తాం అని జగన్ చెప్పారని, ఆ విధంగానే నేడు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, డిఆర్డీఏ పీడి విద్యాసాగర్, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మార్పు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే, ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఉన్నోళ్ళు, ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు మీరు గెలిపిస్తే కదా వస్తారు. గెలిపించినప్పుడు ఒక మాట, గెలిచిన తర్వాత ఇంకో మాట ఉండకుండా మేము ఇచ్చినటువంటి మాటను మేము నిలబెట్టుకున్నామని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చాం. ఏమిటి మాట ఇచ్చాము? అంతకుముందు మీకు చంద్రబాబు నాయుడు గారు మీ చేత ఓటు వేయించుకొని, మీరు ఓటు వేస్తే నా ప్రభుత్వం వస్తే మీరు బ్యాంకుల్లో బాకీ పడిపోయినటువంటి డోక్రా రుణాలన్నీ నేను చెల్లిస్తాను అని ఆయన చెప్పాడు. మీరు నమ్మారు. 14లో మీరు అతనికి ఓటు వేశారు, ఆ పార్టీకి ఓటు వేశారు. వేస్తే ఆ ప్రభుత్వం వచ్చింది. కానీ ఆయన మీకు చెప్పినట్టుగా బ్యాంకుల్లో ఆ రుణాలు అతను తీర్చలేదు. అనేకసార్లు మీరు అడిగారు కానీ అవ్వలేదు. అది 5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అందరూ కలిశారు. మీ నాయకులు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కలిశారు. మమ్మల్ని ఈ విధంగా అతను దగా చేశాడు ఆ పార్టీ ప్రభుత్వం, మీరు సాయం చేయండి అని అడిగితే ఆయన చెప్పాడు, నేను ఇప్పటికే మేనిఫెస్టో అంతా చెప్పేశాను, కష్టమే నాకు, కానీ 4 దఫాలుగా తీరుస్తాను, ఒక్కసారి నేను అకౌంట్లో వేయలేను, 4 విడతల్లో మొత్తం తీరుస్తానులేండి అని మాట ఇచ్చాడు మీకు. మీరు కూడా ఆయనకు సాయం చేశారు. ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు. నేను కూడా మీ సహకారం వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 3 విడతలు ఇంతవరకే కమిషనర్ చెప్పినట్టు 3 విడతలు ముందు వేసాము. 4వ విడత ఇది కూడా వేశామని, మీరు ఇప్పుడు బాకీ బ్యాంకులకు లేరని,
మేము ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికి మీ వద్దకు ఈనాడు రావడం జరిగిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం. కన్న కొడుకులే తల్లిదండ్రులను వెళ్ళగొట్టే దయనీయ పరిస్థితుల నడుమ బాధిత వృద్ధ తల్లిదండ్రులకు కళింగ సామాజిక వర్గం పెద్దలు అండగా నిలిచి కొడుకులపై గ్రీవెన్స్లో సోమవారం ఫిర్యాదు చేయించారు. వివరాల్లోకి వెళితే పెద్ద హరిశ్చంద్రపురానికి చెందిన డోకె హరినాథరావు లక్ష్మీకాంతమ్మ దంపతులు ఆ గ్రామంలో సుమారుగా 12 ఎకరాల సాగు భూమిని అలాగే 4 ఇండ్లను సంపాదించడంతో పాటు వారి 3 కొడుకులను ఉన్నత చదువులు చదివించి సమాజంలో ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దారు. పిల్లలు ఉన్నతులు అయ్యాక తల్లిదండ్రులను మర్చిపోయారు కాదు విడిచిపెట్టారు. ఇదే విషయాన్ని బాధిత తల్లిదండ్రులు మీడియా ముందు సోమవారం వివరించారు. తమ కొడుకులు తమను సరిగా చూసుకోవడం లేదని, వారు చూడనక్కర్లేదని, తన ఇంటిలో తాను ఉండాలంటే అడ్డుకుంటున్నారని, ఇళ్లకు తాళాలు వేస్తున్నారని వాపోయారు. డోకి 7 కొండలు అనే కుమారుడు దారుణంగా వ్యవహరిస్తున్నారని వృద్ధ దంపతులు వాపోయారు. వృద్ధ దంపతుల కుమార్తె కామేశ్వరి మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రుల సంరక్షణార్థం వృద్ధుల సంరక్షణ చట్టంలో భాగంగా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, 3 కొడుకులు ఒక్కొక్కరు చొప్పున నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని, ఒక ఇంటిలో ఉండాలంటూ ఆదేశాలు కూడా జిల్లా కలెక్టర్ జారీ చేశారని, అయినా తన సోదరులు కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని, ఈ విషయాన్ని పోలీసులకు చెప్పినా ఫలితం లేకపోయిందని, ఎంఆర్ఓ నుంచి తమకు లేఖ రావాలని పోలీసులు చెబుతున్నారని, ఈ విషయాన్ని ఎంఆర్ఓకు చెబితే తామెందుకు లేఖ రాస్తానంటూ చెబుతున్నట్లు ఆమె ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్కు సమస్యలను తెలిపేందుకు గ్రీవెన్స్కి వచ్చినట్లు చెప్పారు. సామాజిక వర్గ పెద్దలు కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సకల భక్తుల ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి కొడుకులు ఎవ్వరికీ ఉండకూడదని, వృద్ధ దంపతులకు తాము అండగా ఉంటామని, వారికి జరిగిన అన్యాయానికి నిరసన కార్యక్రమం కూడా చేపడతామని హెచ్చరించారు. 3 దశాబ్దాలకు పైగా గోనపాలెం చెరువుగట్టుపై స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న తమకు కొందరు వ్యక్తులు ఇల్లుని విడిచి వెళ్లిపోవాలనడం ఆందోళన కలిగిస్తుందని బాధితులు సోమవారం గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. సోమవారం గ్రీవెన్స్లో స్థానికులంతా కలిసికట్టుగా అధికారులకు తమ శాశ్వత పట్టాలను ఇప్పించాలని కోరుతూ అర్జీ పెట్టుకున్నారు. అనంతరం వారి మీడియాతో మాట్లాడుతూ చెరువుగట్టు వీధిలో తాము స్థిరపడ్డామని, ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లిస్తున్నామని, అధికారులు రేషన్ కార్డులు కూడా మంజూరు చేశారని, ఇక్కడ 80 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్నట్లు చెప్పారు. ఇలాంటి సమయంలో పేదలైన తమకు కొందరు వ్యక్తులు ఇళ్లను ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని, అధికారులు స్పందించి శాశ్వత పట్టాలను మంజూరు చేస్తే పేదవారమంతా హాయిగా ఉంటామని అధికారులకు గ్రీవెన్స్లో వివరించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులపై చర్యలకు సంబంధించి ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ చైర్మన్ విశ్రాంత జిల్లా జడ్జ్ ఏ వరప్రసాదరావు తెలిపారు. R&B అతిథి గృహంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అథారిటీ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. తీవ్రమైన దుష్ప్రవర్తన కారణంగా కస్టడీలో మృతి, దాడి, అత్యాచారం వంటి ఘటనలు జరిగిన సందర్భంలో విచారణ నిర్వహించి పోలీసులపై చర్యలకు తమ సంస్థ సిఫార్సు చేస్తుందని చెప్పారు. మానవ హక్కులను ఉల్లంఘించే కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి వరకు ఉన్న పోలీస్ అధికారులపై ఫిర్యాదులను పరిశీలించడానికి జిల్లా స్థాయిలో ఈ అథారిటీ పనిచేస్తుందని, పోలీస్ సూపరింటెండెంట్ స్థాయి అంతకంటే ఎక్కువ స్థాయి అధికారులపై ఫిర్యాదులను పరిశీలించడానికి రాష్ట్ర స్థాయిలో విశ్రాంత జస్టిస్ ఉమాదేవి నేతృత్వంలో మరో అథారిటీ పనిచేస్తుందని తెలిపారు. ప్రజలను తమ కార్యాలయాలకు పిలిపించి చట్టవిరుద్ధంగా నిర్బంధించడం, శారీరక హింస, మాటలతో దుర్భాషలాడడం వంటి ఘటనలలో సంబంధిత పోలీసు అధికారుల చర్యల కోసం తమకు పిటిషన్లు అందజేయవచ్చునని చెప్పారు. తమ అథారిటీకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అరకు, అనకాపల్లి జిల్లాల పరిధి ఉందని, ఫిర్యాదులు నేరుగా కానీ ఆన్లైన్ ద్వారా కానీ లేదా 9494841172 నంబర్కి సంప్రదించడం ద్వారా కానీ అందజేయవచ్చునన్నారు. 2021 జూలైలో ఏర్పడిన ఈ అథారిటీకి ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు అందాయని వివరించారు. సమావేశంలో చైర్మన్తో పాటు సభ్యులు విశ్రాంత అదనపు జాయింట్ కలెక్టర్ పి రజనీకాంతరావు, రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, విశ్రాంత అధికారి కె రంగరాజు ఉన్నారు. దేశవ్యాప్తంగా కర్మాగారాలలో చట్టంతో విభేదించే బాలబాలికల గుర్తింపు, న్యాయ సహాయం కార్యక్రమం 2024లో భాగంగా పాతపట్నం, నరసన్నపేట సబ్ జైలులో డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాసి నాయుడు సోమవారం తనిఖీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి పాతపట్నం, నరసన్నపేట సబ్ జైలులో ముద్దాయిలు ఎవరైనా 18 సంవత్సరాల లోపల వయస్సు గల బాలబాలికలు ఉన్నారేమోనని ఆరా తీసి వారి వయసు నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి నెల 14వ తారీఖు వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో విజిటింగ్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు జైలును సందర్శించి ఎవరైనా 18 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులు జైల్లో గనక నిర్బంధించబడితే తక్షణమే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ శ్రీకాకుళంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టంతో విభేదించే బాలబాలికలు వారికి నిర్దేశించిన ప్రత్యేక హోంలో ఉండాలని, వారిని పెద్దలను నిర్బంధించే కర్మాగారాల్లో నిర్బంధించిరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట జైలు సూపరింటెండెంట్ వినయ్ కుమార్, ప్రముఖ న్యాయవాది గేదెల ఇంద్రప్రసాద్, నరసన్నపేట జైలు విజిటింగ్ న్యాయవాదులు మధుసూదన్ రావు, జీవి రమణ, కామేశ్వరరావు, రమేష్ కుమార్, నరసింహ, రోణంగి కృష్ణంనాయుడు, పాతపట్నం జైలు విజిటింగ్ న్యాయవాదులు బి సత్యనారాయణ, రామ్మోహన్ రావు, పారాలీగల్ వాలంటీర్లు, జైలు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీడి పంటకు గిట్టుబాటు ధర ఎందుకు ప్రకటించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని వామపక్ష నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. పలాసలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ జీడి రైతులు గిట్టుబాటు ధర కోసం గత సంవత్సరం కాలంగా పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అదేవిధంగా టీడీపీ నాయకులు జీడికి గిట్టుబాటు ధరపై వారి వైఖరిని స్పష్టం చేయాలని కోరారు. ప్రతిరోజు వైసీపీ టీడీపీ ఒకరిపై ఒకరు దూషించుకుంటారు, కానీ జీడి పంటకు గిట్టుబాటు ధరపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పలాస వచ్చిన సందర్భంగా సంతకాలతో కూడిన మెమరాండం ఇచ్చిన సమయంలో ప్రభుత్వం చర్చించి గిట్టుబాటు ధర ప్రకటిస్తామన్న హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దానం జీవనాడైన జీడి రైతుల పక్షాన ఉంటుందా లేదా దళారీల పక్షాన ఉంటుందా అని ప్రశ్నించారు. జీడిపప్పు ధర రోజురోజుకి ఆకాశాన్ని అంటుతుంటే జీడి పిక్క ధర పాతాళానికి పోవడానికి కారణం ఎవరు అని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమానికి సిపిఐ నాయకులు చాపర వేణు, సిపిఎం పార్టీ నాయకులు ఎన్ గణపతి, లిబరేషన్ పార్టీ నాయకులు పి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ స్పందన కార్యక్రమంలో 43 ఫిర్యాదులు అందాయని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. ఎస్పీతో పాటు అడిషనల్ ఎస్పీలు టిపి వెటలేశ్వర్, జె తిప్పేస్వామి ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. కుటుంబ తగాదాలు 6, పౌర సంబంధమైనవి 6, ఆస్తి తగాదాలకు సంబంధించినవి 5, పాతవి 5, చీటింగ్ పై ఉన్నవి 3, సైబర్ నేరాలకు సంబంధించినవి 6, ఇతరత్రా పలు అంశాలపై 12 అందాయని ఎస్పీ తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రజలు నేరుగా వచ్చి అదనపు ఎస్పీలకు కలిపి తమ సమస్యలు తెలియజేర్చి అర్జీలను అందజేయగా వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి ప్రతి ఒక్కరిని అర్జీల విషయాలు అడిగి తెలుసుకొని సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యాన ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది. రాగోలులోని స్థానిక ప్రైవేట్ కళ్యాణ మండపంలో క్లస్టర్, యూనిట్, బూత్ లెవెల్ ఏజెంట్స్, మహిళలకు, తేదేపా శ్రేణులకు శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ తేదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన అంశాలను ఇంటింటికి తీసుకువెళ్లి పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలన్నారు. అర్హులైన ఓటర్లు ఓట్ల జాబితాలో ఉండేలా చూడాలని, అనర్హుల ఓట్లను తొలగించేలా చూడాలన్నారు. కుటుంబ సాధికార సారథులు, యాప్ ఎన్రోల్మెంట్, ఓటర్ వెరిఫికేషన్, పొలిటికల్ అండ్ టెక్నికల్, కేఎస్ఎస్ నియామకం, మన టీడీపీ యాప్ తదితర అంశాలపై సమగ్రంగా శిక్షణ ద్వారా తెలియజేయాలని నియోజకవర్గ పరిశీలకులకు సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు సిర రమణయ్య, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు చిట్టి మోహన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ బలగ చెంగల్రావు, నియోజకవర్గ బీసీ అధ్యక్షులు గేదెల శ్యామ్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మున్సిపల్ ఆప్కాస్ జాబితాలో పిహెచ్ వర్కర్లుగా ఉన్న మేస్త్రీలను సూపర్వైజర్లుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, యూనియన్ నాయకులు అరుగుల గణేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ గ్రీవెన్స్ లో శ్రీకాకుళం నగరపాలక సంస్థలో సూపర్వైజర్లుగా పనిచేస్తున్న వారిని ఆప్కాస్ జాబితాలో వర్కర్లుగా ఉన్న వాటిని మార్పు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ కుమార్ కు యూనియన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో పారిశుద్ధ మేస్త్రులుగా సుమారు 15 నుండి 29 సంవత్సరాలుగా పారిశుద్ధ పర్యవేక్షణ విభాగంలో పనిచేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణ నిమిత్తం ప్రభుత్వం ప్రైవేటీకరణకు మున్సిపాలిటీలను 279 జీవో ప్రకారం క్యూబ్, టీబీఆర్ ను సంస్థలను అప్పగిస్తూ సూపర్వైజర్లుగా గుర్తించి 15,000 రూపాయల వేతనం ఇచ్చేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం సూపర్వైజర్లను ఆప్కాస్ అనే సంస్థకు అప్పగించి సూపర్వైజర్లుగా ఉన్న వారికి పిహెచ్ వర్కర్లుగా జాబితాలో చేర్చినందున అన్యాయం జరిగిందని ఆరోపించారు. ప్రాణాలకు తెగించి కోవిడ్-19 విపత్తు సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కార్మికులతో పారిశుద్ధ్య పనులు చేయించారని గుర్తు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా వచ్చిన శానిటేషన్ సెక్రటరీలతో సమానంగా సూపర్వైజర్లు కూడా జీవో నెంబర్ 151 ప్రకారం డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ ను వారు కూడా చేస్తున్నారని చెప్పారు. వినతి పత్రం అందజేసిన వారిలో మేస్త్రీలు ఎం రామారావు, జి మోహన్ రావు, సంతోష్ కుమార్, రాజారావు, తిరుపతిరావు, షణ్ముఖరావు,
హేమలత తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ స్థానాలకు ఎన్నికల కమిషన్ సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యులకు ఎంపికకు షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 8న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫిబ్రవరి 15వ తేదీన నామినేషన్లకు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన పూర్తి చేయనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఫిబ్రవరి 20. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించగా అదే రోజు సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ జరగనున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు, బీహార్ 6, మహారాష్ట్రలో 6, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లలో 5 స్థానాలు చొప్పున, గుజరాత్, కర్ణాటకలో 4 స్థానాలు చొప్పున, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 3 స్థానాలు చొప్పున, హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఒక్కో రాజ్యసభ స్థానానికి పోలింగ్ జరగనుంది. 15 రోజుల పాటు జరిగే మొబిలైజేషన్ కార్యక్రమంలో కొత్త విషయాలు తెలుసుకొని వృత్తిలో నైపుణ్యత పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి సూచించారు. సోమవారం ఉదయం ఎచ్చర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో జిల్లా సాయుధ పోలీస్ బలగాలు మొబిలైజేషన్ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో జరుగుతున్న మార్పులు, శాంతి భద్రతలో కొత్తగా తలెత్తే సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండాలని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నిరంతరం మన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. రాబోయే రోజులలో మన విధులలో మనం ఎదుర్కోబోయే అవరోధాలను అధిగమించే విధంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని తెలిపారు. ఫైరింగ్, డ్రిల్, కవాతు, మాప్ కంట్రోల్, ప్రముఖుల బందోబస్తు తదితర విధులలో మరింత సమర్థవంతంగా ఎలా నిర్వహించవచ్చో ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ రీఫ్రెష్ శిక్షణ కాలాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా, ధ్యానం గురించి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జె తిప్పేస్వామి, ఏఆర్ డిఎస్పీ కెఎస్ నివాసన్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి సురేష్, ఉమా మహేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా జేఏసీ చైర్మన్ హనుమంత సాయిరాములు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ వద్ద స్టేట్ పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శిబిరాన్ని ఏపీ ఎన్జీఓ నేతలు చౌదరి పురుషోత్తం నాయుడు, జేఏసీ చైర్మన్ హనుమంత సాయిరాం సంఘీభావంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా చౌదరి పురుషోత్తం నాయుడు పెన్షన్దారుల డిమాండ్లు న్యాయమైనవని, అందరి సమస్యలు పరిష్కరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సమస్యలు సైతం సానుకూలంగా పరిష్కరించాలని కోరారు. చాలని వేతనాలతో కనీస పెన్షన్తో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ చెల్లించాలని కోరారు. అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి స్టేట్ పెన్షనర్ సమస్యలపై సైతం సానుకూలంగా స్పందించాలని హనుమంత సాయిరాం కోరారు. గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సమస్యలపై సాగిస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. అదే స్ఫూర్తితో మరిన్ని ఉద్యమ నిర్మాణాలు చేపట్టి పెన్షనర్ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ఎన్జీఓ తరపున తాము సైతం అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ నేతలు రాయి వేణుగోపాలం, బడగల పూర్ణచంద్రరావు, ఎస్జీపీఏ శ్రీకాకుళం అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ రామచంద్రరావు, జమ్మయ్య, సోమేశ్వరరావు, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ క్యాలెండర్ను సోమవారం శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు యూనియన్ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యూనియన్ నాయకులు ఉద్యోగుల కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. యూనియన్ తరపున ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి తాను అన్ని వేళలా సిద్ధంగా ఉంటానని, ప్రజాప్రతినిధిగా ప్రజల పక్షానే నిలుస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎంపీకి రాష్ట్ర, జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, దళిత సంఘ నాయకులు పూల బొక్కే అందజేసి దుస్సాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు పోతల దుర్గారావు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొంతా సుబ్బారాయుడు, కొప్పల డానియల్, రాష్ట్ర మీడియా కన్వీనర్ మన్యం జిల్లా, పార్వతీపురం జిల్లా అధ్యక్షులు అన్ను వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి శైల రమేష్ బాబు, శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆవల అప్పన్న, కింజరాపు నోకరాజు తదితరులు పాల్గొన్నారు. ద కమ్యూనిటీ పారామెడిక్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుమల ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం తిరుమల ఆసుపత్రిలో నూతన వైద్య విధానంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ అవగాహన సదస్సులో తిరుమల హాస్పిటల్లో సేవలందిస్తున్న ప్రముఖ వైద్యులు సునీల్ రవిరాజు, డాక్టర్ కె సుధాకర్లు పాల్గొని నూతన వైద్య విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం చలో విజయవాడ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయడానికి తీర్మానిస్తూ పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సిమ్మన్న, ఉపాధ్యక్షులు కె ఆదినారాయణ, నక్క లక్ష్మీనారాయణ, జాయింట్ సెక్రటరీ కె జనార్దన్ రావు, తిరుమల హాస్పిటల్ అధినేత ఆర్ రమేష్, ఉన్న పిఎంపి సభ్యులందరూ పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో శ్రీకాకుళం 1 డిపో గ్యారేజ్ ఆవరణలో సోమవారం రహదారి భద్రతపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం జిల్లా డిటిసి మంగాదేవి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలన్నారు. ముఖ్యంగా డ్రైవర్లు తెలుసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు తెలుసుకోవడం వలన నిశిత పరిశీలన వలన ప్రమాదాలను నివారించవచ్చునని చెప్పారు. కార్యక్రమం అనంతరం సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంవిఐ గంగాధర్, శ్రీకాకుళం 1, 2 డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. ఎక్చర్ల నియోజకవర్గం ధర్మవరం గ్రామ పంచాయతీలో సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. ధర్మవరం గ్రామంలోని చర్చిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రైస్తవులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మధ్య మురళీమోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే దేశ అభివృద్ధి అని, అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, ఈ విషయాన్ని యువనేత రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పినట్లు గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో గెలిపించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేయనున్న కార్యక్రమాలను వారికి వివరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు దన్నాన భోగినాయుడు, గొర్ల నరసింహులు, పెంట అప్పయ్య, మధ్య శ్యామ్, గొండ సూర్యనారాయణ, వై ముసలినాయుడు, చర్చి పెద్దలు తదితరులున్నారు. నగరంలోని స్థానిక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ధరలో యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు చొరవతో స్పీడ్ బ్రేకర్స్ ను అధికారులు వేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో తరచూ ప్రమాదాలు జరగడంతో స్థానికులంతా యువనేతను కలిసి స్పీడ్ బ్రేకర్లు వేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాలని కోరగా డిఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో పోలీసు శాఖ స్పీడ్ బ్రేకర్లు వేశారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తామున్నామని, స్థానికులు కోరిన వెంటనే తాము చెప్పడంతో అధికారులు స్పీడ్ బ్రేకర్లు వేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు యువనేతకు కృతజ్ఞతలు తెలిపారు. బూడిద గుమ్మడికాయతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బూడిద గుమ్మడికాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ బూడిద గుమ్మడికాయలో పోషకాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీనిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ రుచిలాగే ఉండే ఈ గుమ్మడికాయ ఉపయోగాలు బోలెడు. నీటి శాతం ఎక్కువగా ఉండే బూడిద గుమ్మడికాయలను స్మూతీలు, జ్యూస్లు, సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, కాపర్, మ్యాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. విటమిన్ సి, నియాసిన్, రిబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు కూడా ఎక్కువ. ఇంకా ఆల్కనాయిడ్లు, టానిన్లు, గ్లైకోసైడ్లు, ఫినాల్స్, ఫ్లావనాయిడ్లు వంటి ఫైటోకెమికల్స్ కూడా అధికంగా ఉంటాయి. ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో చెడు కొవ్వు చేరనీయకుండా కాపాడుతుంది. తరచూ తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనిలో ఉండే ఫోలేట్ పుట్టుకతో వచ్చే లోపాలు నివారించడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఎంతగానో సహాయపడతాయి. మధుమేహ బాధితులు శరీరంలోని చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. క్షయ, రక్తహీనత తగ్గించడానికి సహాయపడుతుంది. పేగులు కదలికను నియంత్రించడంలో సహాయపడుతుంది. అంత్రము, చిన్న పేవులు లేక పెద్ద పేవుల్లోని అసౌకర్యాన్ని తగ్గిస్తాయి. పీచు, పొటాషియం ఉండడం వల్ల అధిక రక్తపోటును నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి కూడా నిరోధిస్తుంది. కంటి చూపు మెరుగుపడడానికి తోడ్పడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్య ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల శక్తుల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి, అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.